ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. పండగల్లో ప్రజలు ఆనందోత్సవాలతో ఉంటారు. అలాగే నిత్యం పండగ రోజు కాకుండా నిత్యము ప్రజలు ఆనందంగా ఉండాలనేదే మా అభిలాష. దీపావళి అనగానే మనకు గుర్తొచ్చేది నరకాసురుడు. అనేక రకాలుగా దీపావళి పండుగ గురించి అనేక పురాణాలు చెప్తున్నాయి. మనకి అందరికీ ప్రజా బాహుళ్యంలో ఉండేది మాత్రం నరకాసురుడు. ఒకప్పుడు నరకాసురుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. పురాణాల ఆధారంగా దీపావళిని జరుపుకుంటున్నాం. ఇప్పుడు నరకాసురుడు మన ప్రతి ఇంటిలోనూ ప్రతి కుర్రోజు జోబులోనూ దూరేటటువంటి నరకాసురుడు మద్యము మాదక ద్రవ్యాలు. మా మద్యము మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఒకటే చెప్తున్నాం. మద్యము మాదక ద్రవ్యాలు లేకపోతే ఆడవాళ్ళు రోజు దీపావళి భర్త కష్టపడి తెచ్చిన డబ్బులు వారికి ఇస్తే అదే దీపావళి. కానీ ఈ మద్యపాన నరకాసురుడు, మాదక ద్రవ్యాల నరకాసురుడు కష్టపడిన డబ్బులు బాధ్యతలకి ఇవ్వనివ్వట్లేదు. ఈ నరకాసురుడు ఆడవాళ్ళు తెచ్చుకోవాలని చెప్పేస్తున్నారు. ప్రజలు చీకట్లో నెట్టేసేది ఏదైనా ఉన్నది అంటే మద్యము మాదక ద్రవ్యాలు. ప్రజలు బతుకుని చీకటమైంది చేస్తున్నారు. ప్రజలు ఆనందంతో ఉండాలని కదా అందరూ కోరుకునేది. పాలక పక్షాల పార్టీని విజ్ఞప్తి చేస్తున్నారు. మీరందరూ ప్రజల కోసమే రాజకీయాలు చేస్తారు. ప్రజలు పరిపాలించడానికి రాజకీయాలు చేస్తారు. ఆ రాజకీయాల్లో మద్యపాన మాదక ద్రవ్యాల నరకాసురుడు లేకుండా చూడమని దీపావళి సందర్భంగా నేను మీకు తెలియచేస్తాను. మీరు ప్రజల ఆనందాన్ని కోరుకుంటున్నారు. మీరందరూ అన్ని రాజకీయ పక్షాలు మద్యం మాదక ద్రవ్యాలు లేని రాజకీయాలు చేయమని మీ అందరికీ మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ మీ అందరికీ తెలియజేస్తుంది. దీపావళి ఆనందాన్ని ఇస్తుంది, ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. కానీ రాను పండగలు పర్యావరణాన్ని పాడు చేస్తున్నాయి. ప్రజలకి ఆస్తి కూడా నష్టం జరుగుతుంది. మనం ఆనందంగా ఉండాలంటే కడుపు నిండా పోషకాలు గల ఆహారం తినాలి. అందుకని గుర్ర అప్పారావు గారు అంటారు, పిండి కలిగితే దండ కలదు. చక్కని పిండి తింటాం, పిండి వంటలు వండుకుంటాం, కుటుంబం అంతా జరుపుకుంటాం. కానీ మన ఆనందం కోసం కోట్లాది రూపాయలు తగలబెట్టేటువంటి వాతావరణం మనకు కనపడుతుంది. ఆ తగలబెట్టే క్రమంలో పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. పండగలు పర్యావరణానికి నష్టం కలిగించకూడదు. పండగలు ప్రజల్ని ఇబ్బందులు గురి చేయకూడదు. డబ్బులు తగలబెట్టుకుంటేనే ఆనందం వస్తుందా? ఆనందానికి కూడా కొన్ని నమూనాలు ఉన్నాయి మనం ఆనందంగా ఉండడానికి. ఏక వరకు గాలికైనా ఆనందం వస్తుందా? ఎలా ఆనందం వస్తుంది? ఆనందం రావడానికి మార్గాలు ఏంటి? ప్రత్యామ్నాయంగా ఆనందం రావడానికి మార్గాలు అన్వేషించాలి. నలుగురు దర్శన దారిలో నడుస్తూ ప్రజలు ఆనందంగా ఎలా ఉంటారు, యువకులు ఆనందంగా ఎలా ఉంటారు, ఆ ప్రత్యామ్నాయ మార్గాల్ని మనం ఆలోచించి పండుగలు జరుపుకోవాలని మీ అందరికీ తెలియజేస్తాను.